హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్ష అనే కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. మండలాల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అవసరానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయడం జరుగుతుంది. అర్హత ఉన్నవారు ఏప్రిల్ 20వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉంటే అప్లై చేయండి. మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇచ్చాను. అదేవిధంగా కంప్లీట్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ అనేది మీ మొబైల్లో ఫిల్ చేస్తే చాలు, మీ యొక్క అప్లై అనేది ప్రాసెస్ అయిపోతుంది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఈడీసీఐఎల్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అనే పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తంగా 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖకు చెందినటువంటి సమగ్ర శిక్ష కార్యక్రమంలో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అనే పోస్టులను రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 20వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేస్తే చాలు. ఎలాంటి అప్లికేషన్ అనేది ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి 103 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 30,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి ఇన్ సైకాలజీ లేదా ఎంఏ ఇన్ సైకాలజీ లేదా బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటి కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వాలిఫికేషన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మరి జాబ్ ఏముంటుంది అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కావాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి. మరి ఈ జాబ్స్కి అన్ని జిల్లాల వారు అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాల వారీగా ఖాళీలు అయితే ఉంటాయి. అక్కడ మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా మీ సొంత జిల్లాలో మీ మండలంలో కూడా పోస్టింగ్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ అనేది మార్చి 31, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి ఎప్పుడు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది తెలియజేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్సు, అలాగే వారికి ఎగ్జామ్లో కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉండడం అయితే జరుగుతుంది. మరి అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20 వరకు ఉంది. మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్తో పాటు నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చాను. అర్హత ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి నోటిఫికేషన్లు మిస్ అవ్వకూడదంటే మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే. అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.